మన జీవితాలకు చాలా ఉపయోగపడుతుంది. విష్ణుమూర్తి సృష్టి ఏర్పడ్డాక లక్ష్మీదేవితో ఏదో సరదాగా మాట్లాడుతూ ఇలా కూర్చుని ఇలా అనుకున్నట్టే చెవిలో. దేవీ భాగవతంలో ఉంటుంది ఆ కథ, గమ్మత్తుగా ఉంటుంది. ఊరికి చెవిలో ఏదో దురద పెట్టినట్టు అనిపించి ఇలా అనుకున్నట్ట. అందులో గులుగు కనపడింది. గులుగు అంటారు కదా, ఈయన ఉండలేక ఆ గులుగు బయటికి తీసేట. ఆ గులుగు నుంచి వీళ్ళిద్దరూ పుట్టే. పని లేని పని అంటే అదే. మీకు చెవికి సంబంధించిన డాక్టర్లు ఎవరినైనా అడగండి, ఎప్పుడు చెవిలో గొలుగు మనం తీయకూడదు, వేళ్ళు పెట్టకూడదు, పుల్లలు పెట్టకూడదు. కొంతమంది గుణపాలు కూడా పెట్టేస్తారు మహానుభవం. చేయకూడదు ఆ పనులని చెవి డాక్టర్లు స్పష్టంగా చెబుతారు. నువ్వేం పెట్టక అదే పోతుంది అంటారు. మనకి ఊరుకో బుద్ధి కాదు. ఓహో ఏదో పుట్టేసేసి అగ్గిపొల్ల పెట్టి కెలికేయడం. సిగరెట్ కాల్చే వాళ్ళందరూ అగ్గిపొల్ల ఇటు పెడతాడు. రెండో ఉపయోగం దానికి ఏకక్రియ ద్వ్యర్థికరి అని పెట్టకూడదు. ఎందుకంటే లోపల ఎర్రగా అయిపోతుంది. డయాఫ్రమ్ అంటారు, లోపల కర్ణభేరి ఉంటుంది, అది పగిలిపోతుంది ఒక్కోసారి. ఈ వేళ్ళు అయితే ప్రతివాడు పెట్టేస్తాడు. ఈ చిటికిన వేలు ఉన్నది అందుకే ఇంక తిప్పడమే. పెట్టకూడదు. దాన్ని అలాగే వదిలేస్తే పోతుంది. నువ్వు ఏదో పెట్టి తిప్పేవనుకో లోపల ప్రమాదం జరుగుతుంది. విష్ణుమూర్తి పొరపాటుని దాన్ని ఇలా వేలు పెట్టి తిప్పడం వల్ల ఆ గురువు బయటకు వచ్చి ఇద్దరు పుట్టారు, మధువు కైటప్పుడు. వాళ్ళు ఎందుకు పుట్టారు? ఈయన ఏమీ కాలక్షేపం లేక పని చేయడం వల్ల పుట్టారు. వాళ్ళు రాక్షసులు అలాగే పుడతారు. ఈయన ఊరుకుంటే వాడు పుట్టేవాడు కాదు. పుట్టాక ఏమైంది? వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, బాగా బలవంతులయ్యారు. గారికి పోయేదాన్ని తెచ్చుకున్నాడు ఈయన. అదో చిత్రమైన కథ. అప్పుడు వాళ్ళు బలవంతులు అయ్యాక ఈయన నవ్వుకున్నాడు. పోన్లే అదవలు చెవులోంచి పుట్టారు, పోనీ కాసేపు ఉంటారు. వాళ్ళు ఎందుకు ఉంటారండి? తినగా ఉంటారా? ఆ గురువు లక్షణం. వాళ్ళు ఏం చేశారు? వెంటనేను మేము ఇంత బలంగా ఉన్నాం, మాకు ఇప్పుడు యుద్ధం కావాలి, నా మొత్తం యుద్ధం చేయమన్నారు. అది వాడు గొప్ప. అనవసరపు మనుషులకు ప్రాధాన్యం ఇస్తే ఇలాగే ఉంటుంది. గురువులో పోయేవాడిని పోనీయకుండా మనం తీసి ఒంటి మీద వేసుకుంటే ఇలాగే ఉంటుంది. కొంప అనమాట. మాతో యుద్ధం చేయమన్నారు. ఆయన నవ్వుకున్నాడు. ఇదేవిడు అనవసరంగా పుట్టించాం వీళ్ళని, వీళ్ళు మనతో యుద్ధం చేయమంటారు అని చెప్పి చేశాడు. విచిత్రం ఏంటంటే మధుకైటపులతో 5000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. 5000 years వాడు దావలేదు. దాని అంతరం పోవలసిన దాన్ని మనం చంపే ప్రయత్నం చేస్తే ఇలాగే ఉంటుంది, పోతుంది, కర్మేనా అంతే. దాని అంతరం పోయే వరకు నువ్వు భరించాలి తప్ప నువ్వు వేలెట్టకూడదు అనవసరంగా. వేలెట్టాడు ఈయన. మొత్తం 5000 ఏళ్ళు పట్టింది. 1000కి 5000, 1000కి 5000 అయినా సంహరించలేకపోయాడు. చివరికి ఉపాయం కనిపెట్టాడు. ఇది యుద్ధంతో అయ్యే వ్యవహారం కాదు, ఇది అనేక ఉపాయాలు. నైక మాయో మహాశనక మహామాయావి. ఇంతకు మించిన వాళ్ళు లేడు. ఇంకా సదాశివుడికి బ్రహ్మకి ఈ మాయలు తెలియవు, విష్ణువుకి తెలుసు బాగా. అందుకని ఆయన అన్నాడు, ఒరే అబ్బాయి, ఏదో పుట్టారు, ఏదో పెరిగారు, మహాబలవంతులు అయ్యారు, మీ ఇమ్మకడుపు కాల, మీతో యుద్ధం నాకేమిట్రా లేనిపోను గొడవ. అందుకని నేను యుద్ధం చేయలేనురా, నీరసంగా ఉన్నాను, కాసేపు విశ్రాంతి తీసుకుంటానన్నారు. తీసుకో అన్నారు వాళ్ళు. రెస్ట్ ఇచ్చారు, టీ బ్రేక్. 5000 ఏళ్ల తర్వాత అని. తర్వాత ఆయనకి మెలకు వచ్చి మామూలుగా వచ్చి, ఒరే యుద్ధం అది వద్దురా, ఏదో పొరపాటును పుట్టించాను మిమ్మల్ని, ఓ పని చేయండి, ఏదైనా వరం కోరుకోండి ఇస్తానన్నాడు. వాళ్ళకి పౌరుషం అండి, రాక్షసులు కదా. నువ్వా మాకు వరం ఇస్తావా? మాతో యుద్ధం చేయలేక జాతకలు పడ్డావు ఇక్కడ, జాతక నువ్వు ఒక వరం మేమే ఇస్తాం కోరుకో అన్నారు. ఇదే విష్ణుమాయ అంటే, మేమే ఇస్తాం కోరుకో అన్నారు. వెంటనే అయితే నా చేతిలో చచ్చిపోవడానికి కోరేశాడు. మహామేధ. పల్లెటూళ్ళలో సర్పంచ్ ఎన్నికలు జరిగినప్పుడు చూడండి, ప్రత్యక్ష ఎన్నిక కాకుండా పరోక్ష ఎన్నిక జరిగితే 13 మంది వార్డు మెంబర్లు ఉన్నారనుకోండి, అటు 6 ఒక పార్టీ వాళ్ళు ఎవరో, ఒక వర్గం వాళ్ళు ఎవరో ఆ 7గురు నెగ్గారు అనుకోండి, 7గురు ఎనమండుగురు. అందులో ఎవరు సర్పంచ్ అవ్వాలనే మాట వస్తుంది. అప్పుడు ఓ 8 మంది ఓ చోట నిలబడతారు. ఎలాగో వాళ్ళే అవుతారు. కానీ 8 మంది నిలబడ్డాక అందులో ఒక ఆయనకు అవ్వాలని ఉంటుంది, కానీ ఆయన అంటే బాగుండదనే, రెడ్డి గారు మీరు ఉండండి బాగుంటుంది, మొదటి నుంచి ఊళ్ళో అన్నీ చేశారు, మీరు ఉండండి అంటాడు. ఈ రెడ్డి గారు ఏమంటాడు అమాయకత్వం వల్ల, లేదండి చౌదరి గారు మీరే ఉండాలంటాడు. సర్లేండి నేనే ఉండిపోతాను అంటాడు. ఈయన అదే తెలియదు ఏంటంటే ఈయనకు ఉండాలని ఉంది ఇక్కడ. ఆ విషయం ఆయన చేత అనిపిస్తే సెటిల్ అయిపోవచ్చు. అందుకని చాలా తెలివిగా విష్ణుమూర్తిలాగా ఓ బాణం వేశాడు ఆయన మీద. రెడ్డి గారు మీరు ఉండిపోండి. ఈ రెడ్లకు మొదటి నుంచి రెడ్డి రాజులు కదా, ఎవడ పొగిడితే చాలు, ఇంకేం అక్కర్లేదు వాళ్ళకి. అందుకే నన్ను పొగిడండి, నన్ను ఉండిపోమని ఆయన స్వయంగా అంటున్నాడు. ఆయన తెలివి ఏమిటో గ్రహించలేక, లేదండి చౌదరి గారు మీరే ఉండిపోవాలి. సరే మంచిదండి, మీ మాట కాదంటే బాగుంటుంది, నేను ఉండిపోతాను. ఇక్కడ నేను కులాలు కేవలం వ్యవహారం కోసం వాడాను, నాకు ఏ పార్టీలు అంటకట్టదు. కేవలం వ్యవహారం కోసం ఏదో చెప్పాలి కదా, అంతేనండి. సరిగ్గా విష్ణుమూర్తి లౌక్యం ఎక్కడంటే ఇక్కడ. ఎందుకంటే వాళ్ళని చంపాలి, ఇంకో మార్గం లేదు. వాడు సావరు. 5000 కాదు 10,000 ఏళ్ళైనా వాడు సావరు. ఎందుకంటే వాడు అనవసరంగా పుట్టారు, అనవసరంగా పెరిగిన ఆస్తులు ఇంతే, అనవసర మనుషులకు ఇచ్చిన ప్రాధాన్యం ఇంతే, సమాజానికి నష్టం అవుతుంది. అది
అందుకే నేను మొహమాట పడకుండా వాళ్ళు పౌరుషానికి నువ్వే కోరుకో అనగానే నేను దేవుణ్ణి నాకు మీరు వరాలు ఇస్తారా అనకుండా వద్దు నా చేతిలో మీరు చచ్చిపోండి అన్నారు. వాళ్ళెంత పౌరుషవంతులంటే ఓ నీకింత తెలివి ఉందని మాకు తెలియదయా. అవునులే, గులుక్కింత తెలివి ఉంటే చెవికింత తెలివి ఉంటుంది. అందుకని పోన్లే చచ్చిపోతాం అని వాడు ఒక వారం కోరారండి. మమ్మల్ని నీరు లేని ప్రాంతంలో చంపమన్నారు. వాళ్ళు తెలివైన వారం. ఎందుకంటే అప్పుడు మొత్తం ప్రళయం జలమే ఉంది. విష్ణుమూర్తి ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, ఇంకెక్కడ నీరు లేకుండా లేదు అసలు. ఎలాగో చంపలేడని నీకున్న తెలివితేటలు మాకు లేవనుకుంటావా? నువ్వు తెలుగు మీడియం అయితే మేము ఇంగ్లీష్ మీడియం. అందుకని మమ్మల్ని నీరు లేని చోట చంపాన. సరే పోన్లండి అని చెప్పి ఆయన ఏం చేశాడు, ఈ రెండు తోడల్ని కూడా అణోరణీయాన్ మహతో మహీయాన్ అణుర్ బృహత్కృశస్థూలో గుణభృన్ నిర్గుణో మహాన్ అధృతస్వధృతస్వాస్య ప్రాగ్వంశో వంశవర్ధనక అని ఆ ఊరువుల్ని రెండు మొత్తం వీళ్ళిద్దరూ కూర్చొని ఇంకా పడుకోవడానికి కూడా సరిపడగా మొత్తం పెంచేసాడు. మొత్తం కొన్ని ఏళ్లలో డబుల్ కాట్ మంచాలు ఉంటాయి, 7x7 8x8 మొగుడు పెళ్ళామని అంత పొడుగు పెంచాడు. ఇంకా మధ్యలో ఓడవడానికి కూడా ఖాళీ ఉండదు. ఇంకా వీళ్ళు దిగడానికే చూడలేదు, పని మనిషి ఎక్కడ వస్తుంది. మొత్తం ఇల్లంతా మంచం వేసేస్తారు, గదంతా అంత పెద్ద పెంచాడు. 2 మంచాలు వేసాడు, పడుకుంటారు అబ్బాయి అన్నాడు. మిమ్మల్ని చంపడానికి నేను నిశ్చయించుకున్నా, మీరు కోరారు కూడా, మీరు ఇచ్చారు, వరం ఇచ్చారు, మాట తప్పకూడదు. మీరు నీరు లేని చోట చంపమన్నారు, ఇదిగో నా తొడలు ఎంత పొడుగు పెంచా, నాతో చావడానికి మీరు రండి అంటే వాళ్ళెంత సత్యగుణ సంపన్నులు అంటే ఏం లేదు, ఈయన తెలివితేటల ముందు మనం ఓడిపోయాం అని వచ్చి వాళ్ళిద్దరూ ఇక్కడ కూర్చున్నారు. ఇద్దరిని చెరువు దెబ్బ వేసేశాడు అంతే. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి అయిపోయింది కదా. ఇదే విష్ణవే నమః మధుసూదనాయ నమః. ఆ వ్యాపించే తత్వం లేకపోతే మధుసూదనుడు కాలేకపోయేవాడు. అంటే లోకంలో అనవసరంగా ఉన్న కొన్ని వ్యవహారాలు తెంచుకోవాలంటే మనం మన విస్తృత స్వరూపాన్ని, విశ్వరూపాన్ని చూపించాలి. మన తెలివితేటలన్నీ ఉపయోగించాలి. అవసరమైతే వంగాలి. వాడెవడు మన వరం కోరుకోమనడానికి అనుకోకూడదు. వేలు వంగందే వెన్నైనా రాదు. వెన్న తినాలంటే ఏం చేయాలంటే నువ్వు చెంచే పెట్టు, గరిటి పెట్టు, తినలేవమ్మా. వెన్న తినడానికి మన పూర్వులు కనిపెట్టిన, ఆడవాళ్ళు కనిపెట్టిన గొప్ప ఉపాయం ఏమిటంటే ఈ చూపుడు వేలు ఇలా వంచితే ఒక్కసారి వెన్న గిన్నెలో పెట్టావంటే 1/2 కేజీ వెన్న వచ్చేస్తుంది మింగి ఒక్క దెబ్బ. అంతేగా నేను ఎవరి దగ్గర వేలు వంచనని వేలు ఇలా పెట్టావనుకో వేలంతా వెన్న అంటుకుంటుంది, కానీ నీకేం రాదు, నాకుతూ కూర్చోవాలి. ఇక్కడ ఏ వస్తువునైనా వెన్న మెత్తడిది, చాలా మెత్తడిది. అంత మెత్తటి వెన్నని తినాలన్నా వేలు వంగాలి కదా. అదే సామెత, వెన్న తినాలంటే వేలు వంగాలి, వేలు వంగంది వెన్నైనా రాదు. అంచేత ఎంత మెత్తటి వాటి దగ్గరైనా ఒక్కోసారి మనం వంగాల్సి వస్తుంది. వంగుడు ఏం పర్వాలేదు, ప్రమాదం లేదు, అంత అహంకారం ఎందుకు? నీకు పని కావడం ముఖ్యం కదా, నీకు పని అవ్వడం ముఖ్యం కదా. నీకు పని అవ్వడం ముఖ్యం, ఇంకో రకంగా ఉంటే కుదరదు. అక్కడ నేను మొన్న విజయవాడలో స్వయంగా ఎదుర్కొన్నాను ఇబ్బంది. నన్ను ఈ మాట కాపాడింది నన్నే. నేను అవధానం చేస్తున్నా. ఒక ఆయన ఇంత దాండట్టుకొచ్చాడు, పెద్ద గజమాల. అక్కడ నిలబడ్డాడు, ఎదురుగా అక్కడ నిలబడ్డాడు. నేను చూశాను, కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. ఎందుకుంటాయో మీరు ఊహించండి. ఫుల్గా వేసేసాడు. అనుమానం వెళ్ళి నేను కనిపెట్టేసారు. అయ్యి బాబోయ్ అనుకున్నాను. నేను నుంచుని కదలట్లేదు. నేను అవధానం ఓ పక్క, ఉపన్యాసం కాదు ఇది, చాలా శ్రద్ధగా చేయాలి, ధారణ చేయాలి. ఎవరో పద్యాలు చెప్పంటారు, అప్పటికప్పుడు చెప్పాలి. నానా గొడవలో నేనుంటే ఇలా నుంచున్నాడండి. కార్యకర్తలు వచ్చారు, ఈ దండ ఆయనకి వేస్తే కానీ నేను ఎలా అంతే చెప్తున్నాడు. మాట్లాడట్లేదు. మళ్ళీ ఎంత మౌనమో మహర్షి. ఇప్పుడు పూర్తిగా వేసేసాడు కదా, అందుకని మహర్షి అయిపోయాడు. ఇలా పట్టుకుని చెప్పిన వింటలేదు. వాళ్ళు ఏం చేయాలో తెలియక నేను ఏదైనా మైకులో తిట్టేస్తానేమో, కోప్పడతానేమో అని కార్యకర్తలు భయపడుతున్నారు. వాడు ఇలాగే నుంచున్నాడండి. నేను అక్కడికే అన్నాను, ఈ దండలు ఇవన్నీ నా కష్టం ఉండవు. మా అమ్మగారు పోయిన తర్వాత నేను ఎప్పుడో కాశీలో వదిలేసాను పెట్టి నేను పూలదండ వేయించుకోవట్లేదు. ఎవరు నాకు వేసే ప్రయత్నం చేయకండి అని ఆయన గ్రహించుకుంటాడేమో. లేదండి ఇలాగే నుంచున్నాడు. అబ్బే తిరుగులేదు, ఇంకా దేవుడు దిగి రావాల్సిందే. నుంచునేవాడు ఏదో చెబుతుండ. నేను గ్రహించా. నాకు వెంటనే విష్ణుమూర్తి గుర్తించాడు. వీడికి మనం వంగాలి కానీ వాడు మనకి వంగాడు, లేకపోతే సభంతా పాడుగుతుంది. అందుకే నేనే ఓసారి నేను కూడా ఇలా సౌజ్ఞ చేసి నేను కూడా వేసేసిన వాళ్ళేగా నటించి, లేకపోతే అలాంటి భాష కానీ వాడికి అర్థం కాదు. అందుకే నటించి నేను వస్తా, నువ్వు ఉండమని చెప్పాను. వాడు ఆశ్చర్యం అండి, ఎంత భక్తి అంటే తర్వాత గంటకి పూర్తయింది నా ఉపన్యాసం. పైగా బయట హోరున వాన, అంత వానలోనూ ఆ దండ పట్టుకుని నిలబడ్డాడండి. భక్తి అంటే భక్తి, ఇంకా రాక్షస భక్తి అంటారు దీన్ని. మామూలు భక్తి కాదు ఇది, రాక్షస ప్రేమ. నిలబడ్డాడు అలాగా. నేను వస్తాను ఉండమా. ఇప్పుడు మధ్యలో లేచి వేయించుకుంటే ఇబ్బంది ఉంది కదా, అందుకని ఉన్నాడండి అలాగే. అస్సలు స్టాండర్డీస్ వెళ్ళ అటెన్షనే, ఢిల్లీ మాస్టర్ చెప్పినట్టే అలా ఉండిపోయాడు. ఇంకా నేను అవధానం మొత్తమే వెళ్ళాక అని
వేసేసి కాళ్ళ మీద పడిపోయి, గురుగారా మీరు మా దేవుడు, నువ్వు ముందు ఇంటికి వెళ్ళిపోయినా దేవుడు కదా. ఇప్పుడు ఏం చేస్తాడు అని బెంగ. ఏం చేయాలి? అటువంటి వాడితో మనం గొడవ పడతామా? వాడు ఏదో అంటాడు లేనిపోను గొడవ, ఒకటి వీడియో ఒకటి ఉంది అక్కడ. ఇక అక్కడి నుంచి గరికపాటి వారి సభలో గొడవ అని ఎవడో పెడతాడు అక్కడ నెట్లో. ఇంకో 10 మంది ముద్దు దగ్గర మైకెడతారు. ఎందుకు ఇది అంటే వేలు వంగందే వెన్నైనా రాదు, కొన్ని వ్యవహారాలు అంతే. అదే విష్ణువు కాబట్టే మధుసూదనుడు కాడు. విష్ణవే నమక మధుసూదనాయ నమక త్రివిక్రమాయ నమక వామనాయ నమక. త్రివిక్రముడు ఆయనే, వామనుడు ఆయనే. వామనావతార కథ. 3 అడుగుల నేల కోసం 3 అడుగుల బ్రాహ్మణ కుమారుల్లో వచ్చాడు. బలిచక్రవర్తి దగ్గర నుంచున్నాడు. ఏం కావాలండి, మీకు ఏం కావాలో అది ఇస్తాను అంటే, నాకేం వద్దయ్యా, కేవలం 3 అడుగుల నేల చాలు దానం ఇవ్వమన్నాడు. బలిచక్రవర్తికి అహంకారం వచ్చింది. సాత్విక అహంకారం అంటారు దీన్ని. అహంకారం 3 రకాలుగా ఉంటుంది. సాత్విక అహంకారం, రాజసాహంకారం, తామసాహంకారం. ఓ బండబూతులు మాట్లాడడం, తొడగొట్టి మాట్లాడడం, నానా గొడవ చేయడం, వీధుల్లో తాగేసి మాట్లాడడం, ఇదంతా తామసాహంకారం. రాజసాహంకారం అంటే రాజకీయాల్లో ఉంటుందండి. అలాగే దానంలో కూడా ఒక్కోసారి ఉంటుందండి. ఒక్కోడు దానం ఇయ్యడు, కానీ వాడి దగ్గరికి వెళ్ళి పక్క వీధిలో రెడ్డి గారు ఇచ్చారండి ఏ బాబు అంటే, ఆయన ఇచ్చాడా, మనం ఇవ్వకపోతే ఎలాగా, ఆయన ఎంత ఇచ్చాడు 10,000, నేను 15,000 ఇస్తా అంటాడు. అదే రాజసాహంకారం. ఆయన ఇవ్వకపోతే ఈయన ఇవ్వడం. అందుకే కార్యకర్తలు చాలా తెలివిగా ఆయన ఇచ్చిన విషయం వీళ్ళకి చెప్తారు. వీడు ఎందుకు ఇచ్చాడు, ఆయన ఇవ్వబట్టి ఇచ్చాడు, ఆయనకంటే ఎక్కువ పేరు కోసం. ఇది రాజసాహంకారం. దాని ఫలితాలు దానికి ఉంటాయి, వదిలేయండి. సాత్విక అహంకారం అంటే అది కాదు. మనుషులు చాలా ప్రశాంతంగా ఉంటారు, ధీరంగా ఉంటారు, గంభీరంగా ఉంటారు. కానీ లోపల ఉండే భావన ఏమిటంటే, నేను చేయకపోతే ఏముంది అసలు, ఇది మొత్తం ఈ ఊళ్ళో ఎవరికైనా భక్తి జ్ఞానమా, వల్లకాడ వశనపురమా, మనం లేకపోతే ఈ మాట పైకి అంటాం. మళ్ళీ ఎవరన్నా అంటే మాత్రం మనదేం లేదండి అంటాడు, కానీ లోపల అంతా ఉంది. ఇదే సాత్విక అహంకారం. బలిచక్రవర్తికి అది ఉంది. అందుకే ఆయన 3 అడుగుల నేల అడగగానే, ఏమిటండి 3 అడుగుల నేల, నాకు అవమానం, హాయిగా ఏం కావాలో తీసుకోండి. వరచేలంబుల మాడలో ఫలములో వన్యంబులో గోవులో, వరచేలంబుల మాడలో ఫలములో వన్యంబులో గోవులో, కరులో కంచనము నికేతనములో గ్రామంబులో భూములో, అరులో రత్నములో రథంబులో విశిష్టార్థంబులో కన్యలో, కరులో కంచనము నికేతనములో గ్రామంబులో భూములో, ధరణీ ఖండము కాక ఏమడిగదు ధాత్రీ సురేంద్రోత్తమ. నీకు బట్టలు కావాలా, డబ్బు కావాలా, ఇవన్నీ మామూలేనండి. పోనీ బ్రహ్మచారి కుర్రాడు అడగచ్చు, అవి పర్వాలా. హరులో గుర్రాలు కావాలా, రత్నములో రత్నాలు కావాలా, రథంబులో రథాలు కావాలా, కరువులో ఏనుగులు కావాలా. ఏనుగులు గుర్రాలు 3 అడుగుల కుర్రాడు ఏం చేసుకుంటాడండి? ఈయన ఏమైనా జ్ఞానం ఉందా అసలు? దేశాన్ని పరిపాలించేవాడు మాట్లాడే మాటేనా ఇది? 3 అడుగులు 7 ఏళ్ల వయస్సున్న బ్రాహ్మణ అబ్బాయి నీ దగ్గరికి వచ్చి చదువుకునే విద్యార్థి, నాకు దానం ఇయ్యవయ్యా అంటే, ఓ పలక ఇచ్చుకో, ఓ బలపం ఇచ్చుకో, ఓ పంచె 2 జతల బట్టలు ఇచ్చుకో, లేదా మధ్యాహ్న భోజనం పెట్టుకో, అందులో కోడిగుడ్డు కూడా ఇచ్చుకో కావాలంటే. ఇవన్నీ మానేసి వాడికి ఏం కావాలో చూడడం మానేసి, నీకు ఏనుగులు కావాలా, ఏనుగు తొక్కితే వాడు పనికొస్తాడా? నీకు గుర్రాలు కావాలా, గుర్రం ఎక్కితే పనికొస్తాడా? గుర్రం ఎక్కడం అంటే వేరే అర్థం కూడా ఉంది. గుర్రం ఎక్కితే పనికొస్తాడా? అంతేకాదు, కన్యలో అమ్మాయిలు కావాలి. ఇదేంటి అమ్మాయిలను ఇస్తావా? వాడు చెడిపోవడం, చదువుకునేవాడికి అమ్మాయిలను ఇస్తే ఏమిటా మాటలు? దీన్నే అహంకారం అంటారు. ఇంకా అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, ధరణీ ఖండము, నేను చాలా పౌరుషవంతుణ్ణి, అవసరమైతే చెప్పు, నా రాజ్యం అంతా నీకు ఇచ్చేస్తా, నీకు ప్రజలు పనిగట్టుకుని నువ్వు పెద్ద వంశంలో పుట్టావు కదా, నీకు రాజ్యాధికారం ఇస్తే దీన్ని తీసుకెళ్ళి మొత్తం 7 ఏళ్ల కుర్రాడికి అప్పగిస్తావా? వాడు గోడికాయల్లో పెట్టేస్తే దీన్ని ఆటలో. ఇదండి కనిపించిన అహంకారం. బలిచక్రవర్తిని భక్తుడు అనొద్దు, సాత్విక అహంకారం కలిగిన వాడు. ఆ అహంకారం ఎక్కడుంటుందండి? మీరు ఆలోచించండి. అహంకారమేనా, అభిమానమేనా, అన్ని భావాలు కూడా మన మనస్సులో ఉంటాయి, మెదడులో ఉంటాయి. మెదడు ఎక్కడుందండి? బలిచక్రవర్తికి శిరస్సులో ఉంది. అందుకని ఆయనకి అక్కడే పాదం పెట్టాడు. ఆ అహంకారం పోవడం కోసం భగవత్పాద స్పర్శ కలగగానే ఆ అహంకారం పోయింది. మనకి ఎవరికైనా విష్ణుమూర్తి ప్రత్యక్షం అయితే ఆయన పాదం పెట్టడు, వాడు పెడితే మోకాల మీద పెడతాడు. ఎందుకంటే మన మెదళ్ళు అక్కడే ఉంటాయి. మెదడులోనే కదా అహంకారం ఉండేది, అందుకే మెదడు మీద పెట్టాలి. మెదడు ఇక్కడ ఉంది కాబట్టి వాడికి అక్కడ పెట్టాడు, మనకి ఇక్కడ పెడతాడు. కథ అర్థం కాని వాడు ఏమంటాడు? కమ్యూనిస్ట్ అయితేనో, అబ్బబ్బే బలిచక్రవర్తి ఏమో రాక్షసుల రాజ్యం అండి, దాక్షిణాత్య ప్రజలండి, విష్ణుమూర్తి ఏమో ఉత్తరాది వాడండి, ఆయన వచ్చి ఈయన కిందకి తొక్కేసేయండి, అంత తొక్కేస్తే తొక్కివేయబడేవాడా బలి? అజ్ఞానం లేకుండా మాట్లాడడం. కథ వెనకాల ఉండే తాత్వికత అర్థం చేసుకోవాలి. భాగవతం పురాణం, పురాణ కథలన్నీ కూడా వేదాలలో ఉండే విశేషాలను అర్థం చేయడం కోసం రూపకల్పన చేసి మనకు అందించారు. కానీ అవన్నీ మొత్తం చారిత్రకంగా పక్కాగా ఓ చోట జరిగిపోయాయని విచిత్రపు వాదనలు చేయకూడదు, మూర్ఖత్వం అంటారు దాన్ని.
ఆ కథ తత్వం గ్రహించుకో, విషయం వదిలేసి అంతే. ఇంకా గజేంద్ర మోక్షం ఎక్కడ జరిగింది, బలిచక్రవర్తి కథ ఎక్కడ జరిగింది అని పారిపోయి అక్కడ నువ్వు పువ్వు ఆకు పెట్టేస్తే ఉపయోగం ఏం లేదు. ఇక్కడ కథ